విధిని నమ్మినవాడు వాస్తును నమ్మకూడదు. మనం అనుభవించే కష్టాలన్నీ మనం చేతులారా సృష్టించుకున్నవే. మన దుఃఖాలన్నీ మనం కొని తెచ్చుకున్నవే. మనకు వచ్చిన నష్టాలు కూడా మన తొందరపాటు వల్ల కానీ, మన యొక్క సోమరితనం వల్ల కానీ, మన యొక్క అహంకారం వల్ల కానీ, మన తెలివి తక్కువతనం వల్ల కానీ వస్తూ ఉంటాయి. వాస్తు వల్ల ఏమాత్రం కాదు. పుట్టింటి నుంచి వచ్చిన ఆ స్త్రీకి ఇక్కడ పద్ధతులు, అలవాట్లు కొత్తగా ఉంటాయి. తనని నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి. కాస్త మొహమాటంగా ఉండవచ్చు. నువ్వే తనకి తోడుగా ఉండి తను సంతోషంగా ఉండేలాగా చేయాలి. అర్థమైంది అనుకుంటా. ఈ ప్రపంచంలో కోటీశ్వరుడు ఎవరు కూడా హస్త సాముద్రికాలను, అలాగే జ్యోతిష్యాన్ని, వాస్తు పండితులను నమ్మరు. కృషి చేయటం నేర్చుకో. నీ యొక్క లోపాలు ఏమిటో తెలుసుకొని సరిదిద్దుకో. నువ్వు ఎక్కడ తప్పటడుగు వేస్తున్నావో క్షుణ్ణంగా పరిశీలించి తెలుసుకో. విమర్శలను గౌరవించడం నేర్చుకో. ఆలోచించు. నీ తప్పులను అంగీకరించు. అప్పుడు నువ్వు వద్దు వద్దు అన్నా కూడా విజయం మార్గంలో నడుస్తూనే ఉంటావు. నిన్ను 100 సమస్యలు వేధిస్తున్నా గుండె ధైర్యం అనే ఒకే ఒక్క ఆయుధం అన్నింటికీ సమాధానం చెప్పగలదు. జీవితంలో ఎన్నో కలలు కంటూ ఉంటాం. అన్ని కలలు నెరవేరలేవు కదా. ఈ ప్రపంచంలో అన్నిటికంటే అతిపెద్ద సమాధి ఏంటో తెలుసా? మన మనసే. అక్కడ ఎన్నో కలలు, ఎన్నో బాధలు, ఎన్నో ఊహలు ఊపిరి ఆడక అక్కడే చనిపోతూ ఉంటాయి. కానీ అది ఎవరికీ కనిపించదు. అందుకే ఈ లోకంలో మన మనసు కంటే అతిపెద్ద సమాధి మరొకటి లేదు. మనం సంతోషంగా ఉండాలి అని అనుకుంటే దానికి ఒకటే దారి. ఒకరి గురించి మాట్లాడకుండా, అలాగే ఆలోచించకుండా ఉంటే చాలు. ఈ ప్రపంచంలో నీకంటే ప్రశాంతంగా, అలాగే ఆనందంగా ఎవరు కూడా ఉండరు. గుర్తుంచుకోండి. శరీరంలో ప్రాణం ఉన్నంత వరకు గుర్తుంచుకోవలసిన విషయాలు. ఆస్తిపాస్తుల కన్నా నోట్లో నాలుకని భద్రంగా ఉంచుకోవడం కష్టం, అవునా? పేదవారిని ఎప్పుడు కూడా హీనంగా చూడకండి. పరిస్థితులు ఎవరికైనా ఎప్పుడైనా హీనంగా మారవచ్చు. మీ యొక్క మాట చెల్లని సందర్భాలలో మౌనంగా ఉండడం ఉత్తమం. భగవంతుడిపై భక్తి లేకున్నా పర్వాలేదు, కానీ చెడు పనులు మాత్రం చేయకుంటే చాలు. ఒక విషయం గురించి ఆలోచిస్తూ మన వల్ల అవుతుందా, మనం చేయగలమా అనే సందిగ్ధంలో మనపై మనమే నమ్మకం కోల్పోతే అడుగు కూడా ముందుకు వేయలేము. మనం చేయగలం అనే నమ్మకం పెట్టుకొని మనం అప్పుడు అడుగు ముందుకు వేయాలి. పనికిరాని వస్తువులు ఇంటికి బరువు, పనికి మాలిన ఆలోచనలు మనసుకు బరువు. అలాగే పరులపై పడి ఏడ్చేవాడు ఈ భూమికి బరువు. ఎలాంటి ఆందోళన, అలాగే ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా నిద్రపోయే వారే ఈ ప్రపంచంలో అత్యంత అదృష్టవంతులు. అందమైనది ఎప్పుడు కూడా ఆశ పెడుతుంది. ఇష్టమైనది ఎప్పుడు కూడా కష్టపెడుతుంది. ఎక్కడైతే వెలుగు ఉంటుందో అక్కడ నీడ ఉంటుంది. అలాగే ఎక్కడైతే కష్టాలు ఉంటాయో అక్కడే సుఖాలు ఉంటాయి. మనిషికి కొవ్వు పెరిగితే గుండెపోటు తప్పదు. అలాగే నమ్మకం ఎక్కువైతే వెన్నుపోటు తప్పదు. గుండెపోటు కన్నా
వెన్నుపోటు చాలా ప్రమాదకరం. అదృష్టం ఉంటే గుండెపోటు వచ్చిన బ్రతకవచ్చు, కానీ వెన్నుపోటు మాత్రం బ్రతికి ఉన్న శవం చేస్తుంది. కొందరు సలహాలను మనం బాగుపడడానికి ఇస్తూ ఉంటారు, కానీ మరికొందరు మాత్రం నేను బాగున్నాను అని చాటుకోవడానికి ఇస్తూ ఉంటారు. కాదంటారా? నువ్వు పెట్టుకున్న లక్ష్యం కోసం రక్తం చిందించే అవసరం లేదు. చెమటను చిందిస్తే చాలు. నీ చరిత్రను నువ్వే తిరిగి రాయగలవు. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.